ఓం గం గణాధిపతయే నమః. ఆంజనేయాయ నమః. ఓం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం ఆంజనేయాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి నవగ్రహాలు, అట్లాగే నక్షత్ర మండలంలో ఉన్నటువంటి సమస్త దేవతామూర్తులు కూడా మిమ్మల్ని ఆశీర్వదించాలని ఈ ఏప్రిల్ మాసంలో 1వ తేదీ నుండి కూడా 30వ తేదీ వరకు గ్రహ గోచారాన్ని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా సూర్యుడు, అట్లాగే ఏప్రిల్ 2వ తేదీ నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా మరి దాదాపుగా ఏప్రిల్ 15 వరకు కూడా పాపగ్రహ మిళితమై మీనరాశిలో ఉంటూ ఎంతో మంది కొంతమంది రాశులకి ఈ యొక్క 3 గ్రహాల యొక్క యుతి మహాదోషప్రదంగా కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విద్య, వివాహము, అట్లాగే సత్సంతానము, వ్యాపారము, కోర్టుకు సంబంధించినటువంటి లావాదేవీలు, ఉన్నతమైనటువంటి విద్య, శారీరక ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇట్లా మానవ జీవితంలో నిత్యము ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఈవెంటు కూడా ఆ వ్యక్తి యొక్క జననకాల సమయాన్ని బట్టి, అతను పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి, తేదీని బట్టి లగ్నము, అట్లాగే నడుస్తున్నటువంటి ఇప్పుడు దశలు, అంతర్దశల వారీగా మాత్రమే మనకి గోచారంలో అక్కడ గ్రహస్థితి ఇక్కడ ప్రస్ఫుటమై గోచారంలో వారి యొక్క మానసిక స్థితిని చూపించేటటువంటి చంద్రగ్రహ రాశి నుంచి ఏ ఏ రాశుల వారికి ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉండి ఏ రకమైనటువంటి ఇబ్బందులని అలాగే శుభాలని కలుగజేస్తాయి, కొంతమందికి శుభాలు కలుగజేస్తాయి అనుకున్నటువంటి రాశుల వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి నాకు వచ్చేటటువంటి కొన్ని ఫోన్ల ద్వారా, నాకున్నటువంటి అనుభవం ద్వారా. మరి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి, అశుభాలు కలుగుతాయి అన్న వాళ్ళకి చక్కటి శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే పెళ్ళిళ్ళు కావచ్చు, మంచి విద్యాభ్యాసం, విదేశీయానం, ఇలా. ఎందుకంటే మనకి గోచారం కన్నా ఇంకొక ఉన్నతమైనటువంటి స్థాయి జన్మ లగ్నము, దశలు, అంతర్దశలు. వాటిని బట్టి గోచారం మనకి చక్కగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మెయిన్ ఈవెంట్స్ అయినటువంటి కళ్యాణము కానీ, సంతాన విషయంలో కానీ, విదేశీయాన విషయము, ఇల్లు కట్టుకోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేకపోతే విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, భార్యాభర్తల మధ్య ఎన్నో అంతరాలు, అట్లాగే ఇబ్బందులు, ఎడబాట్లు, కోర్టు సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదైనా సరే, ఏ విషయంలోనైనా సరే ఇబ్బందులు కలుగుతున్నా, ఏ విషయంలోనైనా సరే మీరు ముందుకు వెళ్ళాలి, శుభం చేసుకోవాలి, ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ తప్పకుండా జన్మజాతకాన్ని చూపించుకొని జాతకంలో జరిగేటటువంటి విశేషాలు ఏమిటో మీరు చక్కగా మీకు నమ్మినటువంటి గురువు ద్వారా తెలియజేసుకొని వాటిల్లో ఏదైనా సరే అసమతుల్యమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉంటే వాటికి తగ్గ రెమెడీస్. జ్యోతిష్యం అంటేనే పరిహారం అండి. ఒట్టిగా పురాణం విన్నట్టు జ్యోతిష్యాన్ని వినకూడదు. ఏదైనా సరే జ్యోతిష్య శాస్త్రంలో ఈ దశల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని తెలుసుకున్నప్పుడు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకూడదు. మీరు కష్టపడాలి. మాలాంటి బ్రాహ్మణోత్తముల ద్వారా, పురోహితాదుల ద్వారా మంత్రపూర్వకంగా దేవతల్ని యంత్రపూర్వకంగా, తంత్రపూర్వకంగా ఆరాధిస్తూ ఆ యొక్క అంతరిక్షం నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ వేస్ని తీసేసి మనం సృష్టించుకున్నటువంటి ఈ యొక్క కాలంలో మనకున్నటువంటి ఋషులు ఇచ్చినటువంటి మంత్రప్రయోగం ద్వారా ఎన్నో అభీష్టాలను నెరవేర్చుకునే శక్తి మనం చేసుకోవాలి. కాబట్టి మరి ఈ ఏప్రిల్ మాసంలో మేషాదిగా మీనరాశి పర్యంతం గ్రహాల యొక్క, నవగ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, అవి ఏ రాశుల వారికి ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మరి ఉన్నంతలో సూక్ష్మంగా, స్థూలంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఏప్రిల్ 2వ తేదీ నుండి మే
10వ తేదీ వరకు మీనరాశిలో సంచరించేటటువంటి కుజుడు శని మహాపాపగ్రహాలు ప్రపంచానికి విపత్తుని ప్రకృతిని పాడు చేసేటటువంటి వినాశకరమైనటువంటి ఇబ్బందుల్ని ప్రకృతి లోపల భూమి మీద బతుకుతున్నటువంటి ప్రతి జీవరాశిని అందులో మనం ఉన్నాము బుద్ధి కలిగినటువంటి వాళ్ళం మరి మనకి కూడా ఎన్నో సమస్యలను కలుగజేసేటటువంటి పరిస్థితి ప్రకృతి ఇవ్వబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. రోజు కుజుడికి శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా చక్కగా 70 సార్లు, శనికైతే గనక 190 సార్లు చదవండి. వారి ఇరువురికి ఈ 2 పాపగ్రహాల్ని అణచివేసేటటువంటి శక్తి ఒక్క హనుమంతుల వారికి ఉంది దేవతామూర్తిగా. కాబట్టి హనుమాన్ చాలీసా రోజుకి 11 సార్లు చదవండి. కొంతమంది రాశులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దోషాలు తొలగిపోతాయి. అట్లాగే ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో మా పీఠంలో ఈ 41 రోజులు ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు కూడా ఈ కుజశనులకి ఇద్దరికీ కూడా జపాలను ఆచరిస్తూ దేవతామూర్తి అయినటువంటి హనుమంతుల వారికి చక్కగా మంజు సూక్త జప పారాయణ చేస్తూ రోజు వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ నిత్య అర్చన చేస్తూ చివరిలో హనుమత్ జయంతి మే 12వ తేదీన పవన సూక్తంతో మృత్యుంజయ మంత్రంతో పాశుపత రుద్ర హోమాన్ని చేస్తూ హనుమంతుడి యొక్క సహస్రనామ హోమము సీతారామచంద్రుల వారి యొక్క అష్టోత్తర నామాలతో హోమము ఆచరిస్తున్నాను మే 12వ తారీఖున. కాబట్టి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా పీఠానికి సంప్రదించి దానికి సంబంధించినటువంటి పూజలో మీ యొక్క కుటుంబం తరపున కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి. మేము ఎంత చేసినా మీరు కూడా తప్పకుండా కొంతమంది రాశుల వారికి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వారు తప్పకుండా మీరు కూడా హనుమంతుల వారికి అర్చనలు చేయించండి, వారి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, నిత్యము సింధూరాన్ని ధరించండి. మీకు సర్వత్రా కార్యము లాభం కలిగేటటువంటి అవకాశం హనుమంతులు వారిస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్. కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశిలో కుజ భగవానుడు, శని భగవానుడు, సూర్యుడు ఈ 3 గ్రహాలు కూడా 14వ తేదీ వరకు కూడా కుటుంబ స్థానాన్ని, ఆర్థిక స్థానాన్ని, అభీష్ట స్థానాన్ని కూడా కమాండ్ చేస్తున్నాయి. అంటే వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ఆటుపోటులు, సరైనటువంటి వ్యాపారం లేక ఆర్థికంగా నష్టపోవటము, వ్యాపారంలో ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూస్ ద్వారా వీరు ధనాన్ని కోల్పోయే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అది ఐటీ కావచ్చు, ఐటీ దాడుల వల్ల కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరికైనా సరే ఆర్థికపరమైన సమస్యలు తప్పకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే వీరికి ఏలినాడి శని ప్రభావం కూడా కుటుంబము ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల్ని ప్రసాదించేటటువంటి కుజశనులు ఇక్కడ ఉండటం ద్వారా వీరికి ఏదో రకమైనటువంటి వ్యాధుల ద్వారా ఔషధాలు స్వీకరించడం ద్వారా, హాస్పిటలైజేషన్ ద్వారా ధనాన్ని నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబంలో సరైనటువంటి సఖ్యతా భావం కనిపించట్లేదు. కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల రీత్యా తండ్రి యొక్క స్థిరాస్తుల విషయంలో వీరికి ప్రతినిత్యము కూడా అగ్నిగుండంగా ఉండే పరిస్థితి ఇలా కనపడుతోంది. ఎందుకంటే కుజగ్రహము మరి భూములు, గృహాలకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సూచిస్తోంది. దానికి సంబంధించినటువంటి అమ్మకపు విషయాలలో ఆర్థికంగా ఎక్కడో అక్కడ కొన్ని నష్టాలు కూడా వీరు పొందే అవకాశం కనిపిస్తోంది కుంభరాశి వారికి. కుంభరాశి వారికి జన్మస్థానంలో ఉన్నటువంటి రాహు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు ద్వారా ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య సయోధ్య లేకపోవటము, కుటుంబంలో వాగ్వాదాల ద్వారా అన్నదమ్ముల మధ్య కావచ్చు, వీరింట్లో వీరికి ఎవరైనా సరే అమ్మమ్మలు, తాతయ్యలు వీరితో పోట్లాటలు కావచ్చు, వీరి యొక్క సంకల్పం నెరవేరలేదని కోపావేశాలు, ఉద్రేకంగా మాట్లాడే స్వభావం నోరు జారిపోయి ఆ నోరు జారే ప్రభావంతో వీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా వీరి మీద కాస్త లేనిపోని ఎలిగేషన్స్ కలుగుతాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కొంచెం చల్లబడే వ్యవహారం కనిపిస్తోంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, శని విదేశాలలో వీరికి సంబంధించినటువంటి అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే వీరికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఎవరైనా ఉంటే వారి నుంచి కాస్త సమయానికి కుటుంబపరమైనటువంటి ఆర్థిక సహకారం అందుతుంది అని వీరు కోరికతో ఉంటూ ఉంటారు. కానీ
సమయానికి మీకు కావలసిన సమయానికి ఆ డబ్బు లభించే అవకాశం ఉండదు. వాళ్ళు పోస్ట్ పోన్లు చేస్తూ ఉంటారు, తర్వాత పంపిస్తాం. దాని ద్వారా కూడా మీరు ఆవేశానికి లోనే అవకాశం ఉంటుంది. దాని ద్వారా బ్లడ్ ప్రెషర్స్ పెరిగి లేనిపోని కుటుంబంలో అస్వస్థతకి గురయ్యే అనారోగ్య కారణాలు మీకు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు. ఎందుకంటే కుంభరాశి వారికి సర్పదోషంతో పాటుగా ఏలినాడి శని దోషం, దానికి తోటి రవికుజులు కలవటం, 3 పాపగ్రహాలు ఉండటం, ఇప్పటి వరకు బుధుడు రాహువు కలిసి 11వ తేదీ వరకు కూడా జన్మరాశిలో ఉండి అనుకున్న కార్యాలు జరగకపోవడం, సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలగటం, ఆకస్మికంగా సంతాన రూపకంగా అనుకున్న అభీష్టాలు నెరవేరక మానసికంగా నరాల పరంగా కూడా కొన్ని అనారోగ్య బాధలు, చర్మ సంబంధిత దోషాలు కూడా ఈ నెలలో వీరికి కలిగే అవకాశము, దానికి ధనం ఖర్చు అయ్యే అవకాశము, సంతానంతో సరిగ్గా మాట్లాడలేని సంభాషణ, సంతానము మీతో సరిగ్గా ఉండకపోవటం, లేకపోతే సంతానము వారి యొక్క ఆకస్మిక పరిస్థితులకు లోనై లేనిపోని దురలవాట్ల వలన ధనాన్ని నష్టపరిచేటటువంటి పరిస్థితి, దాని ద్వారా మీకు కూడా సంఘంలో గుర్తింపు పోవటం, మీ యొక్క పెంపకం మీద వారు లేనిపోని ఎలిగేషన్స్ వేయటం చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారికి కాలసర్పయోగ దోషంతో పాటుగా సర్పదోష యోగం జరగడం కూడా కొంచెం ఇబ్బంది. 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు 4వ స్థానంలోకి, ఈ 2 స్థానాల్లో ఉన్నటువంటి శుక్రుడు మాత్రము కాస్త మీకు కుంభరాశి వారికి ఆర్థికంగా, అట్లాగే ఏదైనా మంచి వస్త్రాలు కొనటము, గృహోపకరణ వస్తువులు కొనటము, ఏదైనా ఇంటికి కొనాలి అనేటువంటి విషయాల్లో ఆర్థికంగా కాస్త ఏదో తెలియకుండానే సహకారం తల్లి పరంగానో తండ్రి పరంగానో లభించటము, తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు కాస్త అనుకున్న కార్యక్రమాల్లో మంచి అభీష్టం నెరవేరడం జరగడానికి కుంభరాశి వారికి అవకాశం ఒక్క శుక్రుడు వలన కలుగుతోంది. అయితే వీరికి గురుపరం కూడా చాలా స్పష్టంగా ఉంది కాబట్టి గురువు యొక్క వీక్షణ వలన కూడా సంతాన రూపకంగా ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని విషయాలలో ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా గురుడు మళ్ళీ వాటిల్ని తర్ఫీదు చేసే అవకాశం ఉంటుంది. గురుబలం స్పష్టంగా ఉండడం వల్ల కొంతమంది కుంభరాశి వారికి చక్కటి సంతాన ప్రాప్తి, సంతానం వలన ఆర్థికపరమైనటువంటి లాభాదులు కలగడానికి అవకాశం లభిస్తోంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి రాహువు, కేతువు, రవి, కుజుడు, శని మరియు బుధుడు, ఎందుకంటే నీచస్థిత బుధుడు ధనపరమైన నష్టాన్ని, సంతానపరమైన నష్టాన్ని కూడా కలుగజేస్తారు. ఆకస్మికంగా కూడా వ్యాపారాలలో ధనపరమైనటువంటి ఇబ్బందులను కలుగజేస్తారు. కాబట్టి ఈ గ్రహాలన్నిటికీ తప్పకుండా మీరు స్తోత్ర పారాయణలు చేయండి. ఈ గ్రహాలన్నిటికీ కూడా దాన ధర్మాదులు చేయండి. అట్లాగే కుంభరాశి వారికి తప్పకుండా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా 41 రోజులకి సంబంధించినటువంటి హనుమంతుడి యొక్క పారాయణ విషయంలో మంజు సూక్త పారాయణ కావచ్చు, కుజ శనుల యొక్క పారాయణ కావచ్చు, జప పారాయణ కావచ్చు, చివరిలో మే 12 నేను చేసేటటువంటి హోమంలో మీరు కూడా మీ యొక్క కుటుంబ పరంగా పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని తీసుకోండి. నెత్తి మీదకి సమస్య వచ్చాక మనం ఏం చేయలేం. ఇది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ప్రయత్నం చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ 41 రోజులు కూడా హనుమంతుడి పాదాలు పట్టుకోండి. తప్పదు నాయనా నీవే శరణ్యం అని చెప్పి కోరుకోండి. శ్రీరామ రక్షా స్తోత్రం వలన మీ కుటుంబము కాపాడుతుంది, ధనపరమైనటువంటి విషయాలు బాగుంటాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మధ్య గొడవలు పెరగవు. మీ అనారోగ్యం అంతా కూడా తొలగిపోవడానికి మీరు చేసే ఈ యొక్క సేవలు, దానాలు, ధర్మాదులు, పూజలు మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి ఉన్నంతలో జాగ్రత్తగా 1-2 గ్రహాలు మాత్రం మిమ్మల్ని నిలబెడుతున్నాయి. గురు శుక్రులు ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కొన్ని మీకు సంరక్షిస్తున్నాయి. మిగతా గ్రహాలను మాత్రం కాస్త మీరు స్తోత్ర పారాయణ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.